చిన్న రాణి పక్షి ఆహారం తింటుంది. అక్కడికి అడవిలోని ఇద్దరు సమాచారం అందించే వాళ్ళు వస్తారు. వినండి వినండి వినండి, ఈ అడవిలో ఇవాళ సాయంత్రం నుండి భారీ వర్షాలు వస్తాయి. కాబట్టి మీరు అన్నీ సిద్ధం చేసుకుని ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్న రాణి పక్షి దగ్గరికి టూనా ఇంకా పింకీ వస్తుంది. బాగున్నావా రాణి పక్షి, ఏం చేస్తున్నావు? నేను బాగానే ఉన్నాను, మీరిద్దరు ఎలా ఉన్నారు? మేమిద్దరం బాగానే ఉన్నాంలే, కానీ ఇదిగో నీకోసం ఈ పళ్ళు తీసుకొచ్చాము, ఇవి తిను. అప్పుడే అక్కడికి కాల ఎగురుకుంటూ వస్తాడు. వాళ్ళు మాట్లాడేది అంతా వింటూ ఉంటాడు. నీకోసం టోనా 3 రోజులు మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చింది, ఇవి తిను కొంచెం. ఏంటి పింకీ అలా అంటున్నావు? నీ కళ్ళ ముందే కదా నేను అవన్నీ కోసి తీసుకొచ్చాను. నన్ను ఇంకా తిట్టిస్తావా ఏంటి నువ్వు? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. ఈ సంగతి ఇంకొకసారి ఇలా అన్నావు అనుకో. నన్ను క్షమించు, నేనేదో సరదాగా అన్నాలే, అవి ఫ్రెష్ ఫ్రూట్స్, ఏమనుకోకు రాణి పక్షి, ఏదో సరదాగా అన్నా. మరేం పర్లేదు, మీ ఇద్దరికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ దగ్గరున్న ఆహారం అంతా నాకు తెచ్చిస్తున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు పింకీ ఇంకా టూనా. ఇంకెందుకు అంత నీరసంగా కనిపిస్తున్నావు? ఇందాక సమాచారం అందించడానికి ఇద్దరు వచ్చారు. భారీ వర్షాలు వస్తాయని చెప్పారు, కానీ నేను ఈ చెట్టు కింద మాత్రమే ఉంటున్నాను. ఇంకా నా భర్త కూడా ఈ చెట్టు కిందే కదా ఉంటున్నాం. ఇద్దరం కలిసి వాన తగ్గే వరకు మా ఇంట్లో ఉందో కానీ రాణి పక్షి. కానీ టూనా, మీ ఇద్దరికి సరిపోదు కదా, మళ్ళీ నేను వస్తే నా భర్త కూడా వస్తాడు కదా, అలాగే గుడ్డల్ని కూడా ఎక్కడ పెట్టుకోను నేను? రాణి పక్షి, నువ్వు దేని గురించి ఆలోచించుకు, నీ గుడ్డల్ని తీసుకుని రా, సరిపోయినంత వరకు ఉందాంలే. నీ భర్త వచ్చినా మా ఇంట్లో అలాగే ప్లేస్ సరిపెడదాంలే. కానీ టూనా, ఇంకేం మాట్లాడుకో, మేమిప్పుడు వెళ్తున్నాము. ఇక్కడున్న పక్షులన్నిట్లో ఈ రాణి పక్షే పెద్ద తెలివైన అనుకుంటుంది. ఏం చేస్తున్నావు రాణి పక్షి? ఏమీ లేదు కల్లా, ఏదైనా విశేషం ఉందా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏంటి రాణి అలా మాట్లాడుతున్నావు? మనందరం స్నేహితులమే కదా, ఎప్పుడో గొడవలైనాయని నువ్వు ఇప్పటికీ నన్ను శత్రువులానే చూస్తున్నావా ఏంటి? అయినా నేను నీ మంచి కోసమే వచ్చాను ఇక్కడికి. దీనికోసం వచ్చావు కల్లా? ఏమైంది? అయినా నా మంచి కోసం నువ్వు రావటం ఏంటి కల్లా? నువ్వు మాట్లాడేది అంతా విన్నానులే రాణి. నేనేం మాట్లాడకల్లా? టూనా ఇంకా పింకీ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటున్నావు కదా రాణి, అదేదో మా ఇంటికి రా రాణి. ఎందుకు కల్లా? ఏమైంది? నువ్వెప్పుడు ఇలా మాట్లాడావు? టూనా కన్నా పెద్దిల్లు నాది. వద్దు కల్లా, టూనా ఇంటికి వెళ్తానులే, నీకెందుకు ఆ శ్రమ? వచ్చి చూడు రాణి ఒకసారి. రాణి పక్షి కాలా మాటలు గుడ్డిగా నమ్మేసి కాలాతో పాటు కాలా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి టూనా ఇంకా పింకీ రాణి పక్షిని చూసి వస్తారు. ఏంటి రాణి, ఇక్కడేం చేస్తున్నావు? కాలా మళ్ళీ నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టాడా ఏంటి? కాలా వాళ్ళ ఇల్లు చాలా పెద్దదని కాలా నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు.
వానస్తే ఇక్కడ ఉండమన్నాడు. నువ్వు మళ్ళీ కాలా మాటలు ఎందుకు నమ్ముతున్నావు? మాతో పాటు ఉండమని చెప్పాం కదా. టూనా, నీకెందుకు? నేను రానికి సహాయం చేద్దాం అనుకుంటున్నాను. నాది పెద్దిల్లు, మధ్యలో నీకెందుకు టూనా? నీకేమైంది? టున్నా, నువ్వు భయపడుకుంటున్నా. సరే, నీకోసం నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఏమైనా ఆపదొస్తే వచ్చే నువ్వు. అక్కడి నుంచి టూనా ఇంకా పింకీ వెళ్ళిపోతారు. కాలా ఇంకా రాణి పక్షి ఇల్లు మొత్తం చూస్తారు. చాలా పెద్దదే కాలా. వాన పడితే నా గుడ్లు తీసుకుని మీ ఇంటికి వస్తాను. తప్పకుండా. నేనే ఒక్కడే ఉంటున్నాను. నాతో కలిసి నువ్వు ఉండొచ్చు. ఇంకా నీ గుడ్లు కూడా ఉండొచ్చులే ఇక్కడ. రాణి పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ తన గుడ్డల దగ్గరికి వెళ్తుంది. రాత్రి అవ్వగానే మెల్లగా మబ్బులు వస్తాయి. వాన వచ్చేలా ఉంది. నేను కళ్ళ దగ్గరికి ఇప్పుడు నా గుడ్డలు తీసుకుని వెళ్ళిపోవాలి. రాణి పక్షి ఎగురుకుంటూ కాలా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కాలా తలుపులేసుకుని ఉంటాడు. రాణి పక్షి ఎంతగా తలుపు కొట్టినా కాలా మాత్రం తలుపు తీయట్లేదు. కాలా, నేను వచ్చాను కాలా, తలుపు తీ కాలా. కాలా మాత్రం చక్కగా నిద్రపోతున్నాడు. అయినా సరే రాణి పక్షి తలుపు కొడుతూనే ఉంది. మరొక పక్క పెద్ద పెద్ద పిడుగులు వస్తున్నాయి. కాలా, ఎందుకు కాలా తలుపు తీయట్లేదు? తలుపు తీ కాలా, నా గుడ్డలు అక్కడే ఉన్నాయి కాలా, దయచేసి తలుపు తీ కాలా. బయట వానలో పడిచావు. ఎప్పుడు నేను చేసిన దొంగతనాలు అన్నీ బయట పెడుతుంటావు కదా. ఈసారి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తానులే. బయటే ఉండు. వాన మెల్లగా మొదలైంది. రాణి పక్షి చాలా ఏడుస్తుంది. గుడ్డలకి ఏమైనా అవుతుందేమోనని ఇంకా బాధపడుతుంది. అప్పుడే అక్కడికి రాణి పక్షి భర్త రాజు పక్షి వస్తాడు. ఎందుకు రాణి పక్షి బాధపడుతున్నావు? కళ్ళ మోసం చేశాడండి. అయినా కాలా గురించి తెలిసిందే కదా. టూనా దగ్గరికైనా వెళ్దాం. నువ్వేమో వాళ్ళకి ప్లేస్ సరిపోదు అని చెప్పి కాలా దగ్గరికే తీసుకొచ్చావు. నాకేం తెలుసండి కాలా ఇలా మాట్లాడతాడని. ఇప్పుడు ఈ వానలో మనం ఏం చేస్తాము? నువ్వు భయపడకు, మనం ఏదో ఒకటి చేద్దాంలే. మనం పక్షులం, మనం ఎగరగలం కూడా. రాజు పక్షి రాణి పక్షిని తీసుకుని అడవిలో వెళ్తున్నాడు. అప్పుడే చాలా దట్టమైన గడ్డిని చూసి అక్కడ రాజు పక్షి ఇంకా రాణి పక్షి ఆగారు. ఇక్కడ ఎందుకు ఆపారు? ఈ గడ్డితో మన ఇద్దరం కలిసి ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సిందే. రెండు పక్షులు కలిసి చక్కగా మంచి ఇల్లుని కట్టేసుకుంటాయి. కానీ దట్టంగా వాన పడుతూనే ఉంటుంది. కానీ వాళ్ళు కట్టుకున్న ఇల్లు మాత్రం చాలా బలంగా ఉంటుంది. అక్క చిక్క నీరు పడట్లేదండి. ఈ గడ్డి నీరు రానీయకుండా ఆపుతుందిలే. అప్పుడే బయట టూనా ఇంకా పింకీలు వస్తారు. ఏమైంది టూనా? ఇంత వర్షంలో మీరేంటి ఇక్కడ? గోడలన్నీ కింద పడిపోయాయి. అప్పుడే అక్కడికి కాలా చాలా బాధగా తలుపు కొట్టాలా లేదా అని నుంచుంటాడు. తన తప్పు తను తెలుసుకుంటాడు. నా ఇల్లు కూడా కింద పడిపోయింది. నన్ను లోపలికి రానివ్వండి.
ఏమంటారండి? అయినా కాళ్ళ చాలా ఇబ్బంది పెట్టాడు. కాళ్ళ చేసిన తప్పు మనము చేస్తే ఎలా రాని పక్షి? చెప్పు. కాలా, నువ్వు నిజంగానే మారిపోయావా? నన్ను క్షమించండి. నేను తెలియక రాణి పక్షిని చాలా ఇబ్బంది పెట్టాను. దయచేసి నన్ను మన్నించి లోపలికి రానివ్వండి. ఇంకెప్పుడు ఎటువంటి పక్షికి ఏ నష్టం కూడా నేను తలపెట్టను. నన్ను క్షమించు రాణి పక్షి. ఇంకా రాజుపక్షి నువ్వు కూడా. అలా కాలాన్ని లోపలికి రాణిస్తారు. బయట చాలా పెద్ద పెద్ద వాన పడుతుంది. రాజుపక్షి ఇంకా రాణిపక్షి చేసినట్టు మిగతా అన్ని పక్షులు కూడా మంచిగా ఇల్లు కట్టుకుంటాయి. మీ వల్ల మాకు కొత్త ఇల్లు దొరికాయి. మీకు ధన్యవాదాలు.